ఓం శాంతి. బాబా యొక్క మహావాక్యాలు. పిల్లలు ప్రతి గంటలో తక్కువలో తక్కువ 5 క్షణాలు లేక 5 నిమిషాల కోసం పంచస్వరూపాల అభ్యాసం చేయండి. రూపాన్ని ఆలోచించి మనస్సులో అనుభవం చేసుకోండి. మనస్సును బిజీగా ఉంచుకోండి. దీని ద్వారా మనసు ఆరోగ్యంగా నిరంతరం శక్తిశాలిగా ఉంటుంది. రండి, మన పంచస్వరూపాల చింతన మరియు దర్శించుకుందాం. ఇప్పుడు మనం కొద్ది క్షణాలు స్థిరంగా అలానే కూర్చుందాం. కేవలం మనసుని పూర్తిగా ఏకాగ్రత చేద్దాం. స్వయాన్ని పరంధామంలో చూడండి. మీ అనాది రూపంలో ఆత్మలందరి మధ్యలో నేను విశేషంగా మెరుస్తూ ఉన్నటువంటి నక్షత్రాన్ని పరం జ్యోతి వద్దకు, అతడి నీడలో ఛత్రఛాయలో నా సంపూర్ణ బీజరూప స్థితిలో అక్కడి నుండి నేను తేజస్వి ఆత్మను ఆ అనుభూతిలో కొద్ది క్షణాలుందాం. కేవలం బిందురూప స్థితిలోనే అక్కడి నుండి దేవలోకంలోకి వస్తున్నాను. ప్రతి ఒక్క దేవతా స్వరూపాన్ని ధరించారు. నా దేవతా స్వరూపంలో నేను ఎంతో దివ్యంగా మరియు సుందరంగా, సర్వగుణ సంపన్నంగా, సంపూర్ణ నిర్వికారిగా, ద్వికిరీటధారిని, మొత్తం విశ్వానికి యజమానిని. అలానే కొద్ది క్షణాలు ఆ స్థితిలో స్థితి కండి. పూర్తిగా బంగారు బట్టలతో, బంగారు వర్ణంలో మెరిసిపోతూ, కంచన కాయతో పారస్ బుద్ధితో స్వచ్ఛంగా ఉన్నాను. అక్కడి నుండి మధ్యకాలంలోకి రండి. మీ పూజ స్వరూపంలో నేను గుడిలో కమల ఆసనం మీద కూర్చుని ఉన్న ఇష్టదేవిని, నా ఎదుట లక్షల మంది భక్తులు నన్ను ఆరాధిస్తున్నారు, కీర్తిస్తున్నారు, పూజ చేస్తున్నారు. నేను భక్తులకు వరదానాలు ఇస్తున్నాను, అందరినీ తృప్తిపరుస్తున్నాను. నా ఇష్టదేవి స్వరూపంలో స్థితి కావాలి. అలానే భక్తులందరి మనోకామనలను పూర్తి చేస్తున్నాను. ఎవరికి ఏ లోటు లేకుండా ఆశీర్వదిస్తున్నాను. కేవలం నా స్వరూపంలో స్థితి అయి వరదాని హస్తాలను అందరికీ ఇస్తూ ఉన్నాను. ఇలానే కొద్దిసేపు ఉండిపోండి. అక్కడి నుండి మీ బ్రాహ్మణ స్వరూపంలోకి రండి. బాప్దాదాకు సమ్ముఖంగా
భగవంతుడే స్వయం మీ యొక్క భాగ్యపు పాటను పాడుతున్నారు. వాహ్ మేరే బచ్చే వాహ్. అలానే నా భాగ్యపు పాటను నేను కూడా పాడుకుంటున్నాను. వాహ నేను వాహ. ప్రపంచమంతా వెతుకుతున్నటువంటి ఆ భగవంతుడి కోసం, కానీ నేను అతడి ఒడిలో సేద తీర్చుకుంటున్నాను. తల్లిదండ్రుల రూపంలో నాకు పాలన ఇస్తున్నారు. టీచర్ రూపంలో నన్ను చదివిస్తున్నారు. సద్గురు రూపంలో అన్ని వరదానాలతో నింపుతున్నారు. స్వయం భాగ్య విధాతని నా తండ్రి కల్పమంతటికి నా యొక్క శ్రేష్ఠ భాగ్యపు రచన చేస్తున్నారు. వాహరే నేను, వాహరే నేను, వాహరే నా బ్రాహ్మణ స్వరూపం. ప్రియమైన బాప్దాదా యొక్క దృష్టి నన్ను ఈ ప్రపంచాన్నే మరిపింప చేసేస్తుంది. కొద్ది క్షణాలు ఈ ప్రపంచానికి అతీతంగా కమల ఆసనం మీద కూర్చోండి. అక్కడ నుండి మెల్లగా ఫరిస్తా స్వరూపాన్ని ధరిస్తూ వెలుగుతూ ఉన్న కళ్యాణకారి బాబా నుండి దృష్టి తీసుకుంటున్నాను. సూక్ష్మ శరీరాన్ని అక్కడే వదిలేసి నా తిరిగిన అనాది ధామంలోకి, అనాది బీజరూప స్థితిలో ఉంటున్నాను. ఈ రోజు నుండి 1 గంటలో తక్కువలో తక్కువ ఒకసారి పంచస్వరూపాల అభ్యాసం చేస్తాను. ఓం శాంతి.